ఒక మహిళ మరియు ఆమె భర్త వారు ఒక ప్రైవేట్ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ విమానంలో వారికి ఒక సమస్య ఎదురైంది. అది నేరుగా కిందకు పడిపోయింది. వారు విమాన ప్రమాదానికి గురయ్యారు. భర్త అక్కడికక్కడే మరణించాడు. ఆ మహిళ అనేక ఎముకలు విరిగినప్పటికీ ఎలా అయినా తప్పించుకుంది. ఆమె కోలుకున్న తర్వాత తన పూజారిని కలిసి దీనికి ఏమైనా వివరణ ఉందా అని అడిగింది. ఆమె చెప్పింది, ఈ రోజులు అంతా నేను కోమాలో ఉన్నాను. నేను కోలుకున్నాను, కానీ ఆ ప్రమాదంలో నేను పాల్గొనడంతో నేను కోమాలోకి వెళ్ళిపోయాను. కానీ ఆ కోమాలో ఉన్నప్పుడు నేను చూడగలిగాను. నా భర్త ఆత్మరూపంలో అక్కడ నిలబడి ఉన్నాడు. అతను విమానం నడుపుతున్నప్పుడు వేసుకున్న దుస్తుల్లోనే ఉన్నట్టు కనిపించింది. అతను చనిపోయిన సమయంలోనా? అవును. ఆ కోమా స్థితిలో ఆమె తన భర్తను లేచి నిలబడుతున్నట్టు చూడగలిగింది. తన శరీరం నుండి కానీ అతను అదే ప్యాంట్లో ఉన్నట్టు కనిపించింది. అతను చేతులు చాచి నిలబడి ఉన్నాడు. అప్పుడు ఇంకొకరిని చూశాడు. ఆమె ఇంకొకరు ప్రభువైన యేసుక్రీస్తు. అతను ఆయనను అడుగుతున్నట్టు కనిపించింది, ప్రభువా, నన్ను క్షమించు, కానీ నన్ను స్వర్గానికి తీసుకెళ్ళు అని. అప్పుడు ఆమె అడిగింది, మీరు అతన్ని షూస్ లేకుండా ఎందుకు పాతిపెట్టారు? పూజారి అడిగాడు, అతనికి అది ఎలా తెలుసు? నేను కోమాలో ఉన్నాను, కానీ ప్రభువు నాకు చూపించాడు మీరు అతన్ని షూస్ లేకుండా పాతిపెట్టారని. షూస్ పోయాయి. అతని ఆత్మకు షూస్ లేవా? లేదు. సమాధిలో అతన్ని పాతిపెట్టినప్పుడు వారు షూస్ పెట్టడం మర్చిపోయారు. అతను చెప్పాడు, ఇది నిజం. అందువల్ల ఆమె చూసింది, అతని భౌతిక శరీరాన్ని షూస్ లేకుండా పాతిపెట్టారు. ఇది 100% సరిగ్గా ఉంది. అయితే ఆమె ఆత్మను చూసింది. తన భర్త శరీరం విడిచిపెడుతున్నప్పుడు అది కూడా అదే దుస్తుల్లో ఉన్నట్లు కనిపించింది. తర్వాత యేసును చూస్తూ ఆయన క్షమాపణ కోరుతున్నట్లు అనిపించింది. అది నిజమైతే ఇది కూడా నిజమే అన్నమాట. మీరు స్వర్గంలో ఉన్నప్పుడు మీరు ఆ లక్షలాది ఆత్మలు లోపలికి వస్తున్నట్లు చూశారు. వారు మరణించినప్పుడు వేసుకున్న దుస్తులే అందరూ వేసుకున్నారా? దానికి నేను వస్తాను. ఇప్పుడు నేను చెప్పినట్లుగా వారి ఆత్మలు, వారి ప్రాణాలు, ఏదైనా సరే, అంతర్గత మనిషి ఏదైనా సరే, వారికి ఒక మహిమ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఉదాహరణకు ఒక వ్యక్తి 80 ఏళ్ల వయసులో చనిపోతే అతని వయసు 80 నుండి 30కి తగ్గిపోతుంది. అతను 30 ఏళ్ల వయసులో ఎలా కనిపించాడో, 30 అనేది ఒక వ్యక్తికి పరిపూర్ణ వయసు. మీ ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది. కాబట్టి యోసేపు బాధ్యతలు చేపట్టినప్పుడు అతను 30 ఏళ్ల వయసులో ఉన్నాడు. నా అమూల్య ప్రభువు సేవను ప్రారంభించినప్పుడు అది 30 వయసులోనే. దావీదు కూడా 30. అలాగే పరలోకంలో కూడా వయసు తగ్గిపోతుంది. అందరూ అవును అన్నట్లుగా కనిపించారు. వారి ముఖాల్లో స్పష్టమైన అంగీకారం, కళ్లలో దృఢమైన నమ్మకం మరియు శరీర భాషలో సంపూర్ణమైన ఏకాభిప్రాయం స్పష్టంగా కనిపించింది. ప్రతి ఒక్కరూ ఒకే అభిప్రాయంతో ఉన్నట్లుగా, ఎటువంటి సందేహం లేకుండా సంపూర్ణంగా అంగీకరించినట్లుగా వారి ప్రతి కదలికలో, ప్రతి చూపులో మరియు ప్రతి మాటలో స్పష్టంగా కనిపించింది. ఈ ఏకాభిప్రాయం వారి మధ్య ఉన్న బలమైన బంధాన్ని, పరస్పర అవగాహనను మరియు ఒకే లక్ష్యం వైపు వారి ప్రయాణాన్ని సూచిస్తుంది.
వారి ముఖాల్లోని చిరునవ్వులు, కళ్ళలోని మెరుపు మరియు మాటల్లోని ఉత్సాహం ఈ అంగీకారాన్ని మరింత స్పష్టం చేశాయి. ఇది కేవలం ఒక సాధారణ అంగీకారం కాదు, ఇది ఒక లోతైన, హృదయపూర్వక మరియు సంపూర్ణమైన అంగీకారం. ఇది వారి సమూహంలో ఉన్న ఐక్యతను మరియు సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ అంగీకారం వారి భవిష్యత్ ప్రణాళికలకు, లక్ష్యాలకు మరియు కలలకు ఒక బలమైన పునాదిని వేసింది. వారి మధ్య ఉన్న ఈ ఏకాభిప్రాయం వారిని మరింత ముందుకు నడిపిస్తుంది, మరింత బలంగా చేస్తుంది మరియు మరింత విజయవంతంగా చేస్తుంది. ఈ అంగీకారం వారి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది వారిని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెడుతుంది. ఆమె మహిమలో ఉండి, ఆత్మలో ఉండి, కాబట్టి పరలోకంలో చెట్లు పాడుతుంటాయి. మరియు కొన్నిసార్లు, ఎప్పుడూ కాదు కానీ కొన్నిసార్లు మీరు ఒక గుంపు మనుషులను చూస్తారు. నాకు తెలియదు, బహుశా వారు ఒకే సమయానికి చనిపోయి ఉండొచ్చు. నాకు తెలియదు, నాకు పూర్తిగా నమ్మకం లేదు. కానీ ఈ మనుషులు దేవుని మహిమను తాము ఈ లోకల్లో ఉన్నప్పుడు మాట్లాడిన భాషలో పాడుతుంటారు. ఉదాహరణకు, వారు ఫ్రాన్స్కి చెందిన వారైతే వారు దేవుని ఫ్రెంచ్లో పాడుతారు మరియు దేవుని దూతలు అక్కడికి వెళ్తారు. దేవుని దూతలు ఎప్పుడూ బిజీగా ఉంటారు, కానీ కొన్నిసార్లు వారు అక్కడ నిలబడతారు కూడా. వారు కూడా ఫ్రెంచ్లో పాడుతారు. వాళ్ళు పాడుతుండటాన్ని ఆస్వాదిస్తారు. తరువాత అదే భాషలో పాడుతూ వాళ్లను సంతోషపెట్టడానికి అలా పాడి వెళ్ళిపోతారు. ఆ చెట్లు కూడా అదే పాటను పాడతాయి. ఓలను చూడండి, అది నాకు తెలియదు. నిజంగా మీరు వాటిని పీకవచ్చు, కానీ నేను వాటిని చూశాను. నేను వాటిని తాకడానికి ధైర్యం చేయలేదు, కానీ అది ప్రజలను సంతోషంగా, సౌకర్యంగా ఉంచడానికి. అవును, వారు భూమిపై ఉన్నట్లుగా అనిపిస్తుంది. వారు భూమిపైనే ఉన్నారు. అవును, వారు ఓటీలో ఒక కొండ ప్రాంతంలో వేసవి రిసార్ట్లో ఉన్నారు మరియు వారు ఆనందిస్తున్నారు. ఉష్ణోగ్రత ఎలా? మీరు స్వర్గంలో ఉన్నప్పుడు అక్కడ రాత్రి లేదా పగలు ఉండదు, ఉష్ణోగ్రత ఉండదు, ఏమీ ఉండదు, కేవలం వెలుతురు మాత్రమే ఉంటుంది. మీరు చాలా సుఖంగా, చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఆ వాతావరణం. అది మీకు ఏమీ అనిపించదు, ఎందుకంటే మీరు ఆత్మలో ఉంటారు. సరే, కేవలం శరీరంలో మాత్రమే మీరు అన్ని రకాల ఉష్ణోగ్రతలు మరియు ఇతర విషయాలు అనుభవిస్తారు. తర్వాత మీరు ఇంకొక ప్రదేశాన్ని చూస్తారు. అక్కడ చిన్న పిల్లల ఆత్మలను ఉంచుతారు. కోట్లాది మంది పిల్లలు, వారు 30 ఏళ్ల వయస్సు చేరే వరకు. వృద్ధులు 30 ఏళ్ల వయస్సుకు తగ్గిపోతారు. ఈ పిల్లలకు 30 ఏళ్ల వయస్సు పెరగొచ్చు. దూతలు వారికి క్రీస్తు గురించి జ్ఞానం బోధిస్తారు. ఆత్మ శిశువులు స్వర్గంలో 30 ఏళ్ల వయస్సు వరకు పెరుగుతారా? అది ఆశ్చర్యంగా ఉండి వారు పెరుగుతారు. ఒక చిన్న పిల్లవాడు 1 సంవత్సరంలో చనిపోతే మిగతా 29 సంవత్సరాలు అది పెరుగుతుంది. దూతలు వారికి ముఖ్యమైన జ్ఞానాన్ని అందిస్తారు. కొన్నిసార్లు ప్రభువైన యేసు అక్కడికి వెళ్తాడు. అయ్యో, వారు ఆయనను అనుసరిస్తారు. ఆయన పిల్లల ఆత్మలను ఎంతో ప్రేమిస్తాడు. ఒకరోజు నేను అక్కడ నిలబడి ఉన్నప్పుడు దేవుని దూత ఒక చిన్న పిల్లవాడిని తన చేతిలో తీసుకుని వెళ్తున్నాడని చూశాను. ఒక పిల్లవాడి ఆత్మ, అది కాలువలో దొరికిందని, దాన్ని స్వర్గానికి తీసుకెళ్తున్నానని ఆయన చెప్పారు. ఈ ఆత్మలు ఎందుకంటే క్రీస్తు జ్ఞానం లేకుండా ఎవ్వరూ స్వర్గంలోకి ప్రవేశించలేరు. యోహాను 14:6 నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం. నా ద్వారా తప్ప మరెవ్వరూ తండ్రి వద్దకు రారు.
కాబట్టి ఈ జ్ఞానాన్ని అందించడం చాలా అవసరం. వాళ్ళను బోధిస్తున్నారు. అక్కడ సమయం లేదు, అది శాశ్వతం, రాత్రి లేదు, తొందర లేదు. ఆ జ్ఞానం వాళ్లకు చాలా ముఖ్యమైనది. క్రీస్తు వాళ్ళ మధ్య నడుస్తున్నాడు. అదెంత అద్భుతంగా ఉందో. వాళ్ళు మాట్లాడే భాష ఏమిటి? ప్రజలు ఆత్మలు ఒకరితో ఒకరు మాట్లాడతారా? ఫ్రెంచ్ ఆత్మలు, ఇంగ్లీష్ ఆత్మలు? ప్రతి వ్యక్తి యేసుతోనే అనుసంధానమవుతారు. వాళ్ళ మధ్యలో ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. వాళ్ళు సంప్రదించే స్థలం ఉంది, తర్వాత చెబుతాను. అంతే. ఇక్కడ ప్రతి ఆత్మ యేసు ఆనందిస్తాడు, అనుభవిస్తాడు. అవును, అవును. శాశ్వతం నుండి శాశ్వతం వరకు వాళ్ళు సంతోషంగా ఉంటారు. అక్కడ ప్రవాహాలు ఉన్నాయి. ఒకసారి నేను చాలా హింసను అనుభవిస్తున్నాను. విషాదం, నిరుత్సాహం, నిస్సహాయత. ఒకరోజు ప్రభువు పరిశుద్ధాత్మ నన్ను స్వర్గానికి తీసుకెళ్ళాడు. నేను ప్రభువైన యేసును చూశాను. ఆయన నా హృదయాన్ని చూశాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయన పిలిచాడు, పేతురు, ఇక్కడ రా. అపొస్తలుడు పేతురు వచ్చాడు, చెప్పాడు, ఇది నా కుమారుడు దినకరుడు. ఇతడు భయంకరమైన కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఇతడిని తీసుకెళ్లి స్వర్గంలో చుట్టూ చూపించి తిరిగి తీసుకురా. అయ్యో, ఆయన నన్ను తీసుకెళ్లాడు. అనేక గంటలు నేను అక్కడే ఉన్నాను. చాలా చోట్ల ఆయన నాకు చూపించాడు. ఒక చోట అది ఒక ప్రవాహం. ఈ లోకంలో ఉన్నట్లే, ఉదాహరణకు ఫ్లోరిడాలో ఉన్న చిన్న చిన్న ప్రపంచంలో ఉన్నట్లుగా, మరియు అది పడవలా ఉంది. అతను అన్నాడు, రా, లోపలికి రా. మామయ్య, పేతురు ఎలా కనిపించాడు? పేతురు బలమైనవాడు, ఉల్లాసంగా ఉండే మంచి వ్యక్తి. అతన్ని నిజంగా వివరించగలిగే ఒకే ఒక్క పదం అదే. ఆనందంతో నిండినవాడు, సంతోషంతో నిండినవాడు. అతనికి దోహకం అంటే ఏమిటో తెలియదు. నిజానికి పరలోకంలో అందరూ అలానే ఉంటారు, కానీ అది అతని స్వభావం. అతని స్వభావాన్ని నేను చూడగలిగాను. అతను నన్ను తీసుకెళ్లాడు. ఆ ప్రవాహంలో వెళ్తున్నప్పుడు తన వైఫల్యాల గురించి అన్నీ నాకు చెప్పాడు. అతను మీతో ఇంగ్లీష్లో మాట్లాడారా? నేను చెప్పినట్లే, అది బోధించడమే. అది ఆత్మ యొక్క భాష. కానీ మీరు దాన్ని మీ మనసులో అర్థం చేసుకుంటారా? నా ఆత్మలో కానీ అతను మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ దేవుని దూతలు లేదా ప్రభువైన యేసు వస్తారు. వారు నిర్దిష్ట భాషలో మాట్లాడతారు. ఉదాహరణకు, మీరు ఇంగ్లీష్ తెలుసుకుంటే వారు ఇంగ్లీష్లో మాట్లాడతారు. అతను మీరు తమిళం తెలుసుకుంటారని అనుకుంటే తమిళంలో మాట్లాడతాడు. అందువల్ల దేవుని దూతలు కూడా అలాగే ఉంటారు. దానిపై నేను తర్వాత మాట్లాడతాను. అతను నన్ను తీసుకెళ్లాడు. అద్భుతమైన ప్రదేశాలను చూసినప్పుడు నా దుఃఖాన్ని మర్చిపోయాను. తర్వాత అతను నన్ను యేసు వద్దకు తీసుకెళ్లాడు. అప్పుడు నాకు ఎంతో ఓదార్పు, సాంత్వన కలిగింది. ఎందుకంటే ఆ సమయం అంతా అతను ప్రభువైన యేసుతో ఉన్నప్పుడు తనకు జరిగిన విఫలాలు ఆయనను ఎలా నిరాశపరిచాడో నాకు చెబుతూ ఉన్నాడు. అతను చెప్పాడు, చూడండి, ఈ అన్ని విఫలాలున్న ఆయన కృపతో, దయతో నన్ను స్వర్గానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను ఆయనతో ఉన్నాను. అయితే ఆయన మీకు ఇదే చేయరా? ధైర్యంగా ఉండండి, ఆయన చెప్పారు. నాకు ఎంతో ధైర్యం వచ్చింది. యేసు సింహాసనం ముందు వచ్చినప్పుడు ప్రభువు చిరునవ్వుతో, కుమారా, నీవు ఇక్కడే ఉండాలనుకుంటున్నావా అడిగారు. అవును ప్రభువా, చెప్పబోతున్నాను. అప్పుడు పవిత్రాత్మ వచ్చారు. ఆయన లక్షలాది గొంతులు విన్నారు, విలపిస్తూ, ఏడుస్తూ, బాధలో, దోహకంలో, అనారోగ్యంలో, నిరాశలో ఉన్నవారు. అప్పుడు నాకు తెలియకుండానే, ప్రభువా, నేను ఇక్కడి ఉండిపోతే వారికి ఎవరు సహాయం చేస్తారు?
అని అడిగాను. నేను వెళ్తాను. ఆయన వెళ్ళు అని చెప్పారు. అప్పుడు నేను తిరిగి వచ్చాను. ఇది కంటే అందమైన దేశం ఈ ప్రపంచంలో ఉంది, కానీ మనం ఇక ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. కానీ మనం చేయలేని చాలా ముఖ్యమైన విషయాలు వదిలిపెట్టాలనుకోవడం లేదు. ఇది సముద్రంలో ఉందా? బాయ్ బాయ్. మనము అందమైన అడుగుల దారిలో కలుసుకుంటాము. బ్రేక్ టైం 05S మధురమైన బై అండ్ బైలో మనము అందమైన తీరానికి చేరుకుంటాము. బ్రేక్ టైం 05S మనము అందమైన తీరంలో పాడుకుంటాము. యేసు సందేశం, క్రీస్తు ఆశీర్వాదం మరియు ఆధ్యాత్మిక దుఃఖం ఇంకా లేదు. క్రీస్తు ఆశీర్వాదానికి గుర్తు లేదు. మధురమైనదిలో మనము అందమైన ప్రశాంతమైన తీరంలో కలుసుకుంటాము. అక్కడ సూర్యాస్తమయం యొక్క అద్భుతమైన దృశ్యాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. మధురమైనదిలో మనము అందమైన మరియు ప్రశాంతమైన తీరంలో కలుసుకుంటాము. అక్కడ సముద్రపు అలలు మెల్లగా ఒడ్డును తాకుతాయి. ఒక బార్కు మనం ఒక బార్ను కనుగొనవచ్చు. ఈ ప్రేమ నుండి మనం పారిపోము. ఈ ప్రేమ యొక్క గొప్ప మహిమ కొరకు ఋతుల యొక్క రక్తం మధురంగా మరియు చాలా అడవిగా మనము అందమైన మరియు ప్రశాంతమైన తీరంలో కలుసుకుంటాము. మధురమైనదిలో అద్భుతమైన మరియు అందమైన బార్లో మనము బ్యూటీ పూల్ ప్రదర్శనలో కలుసుకుంటాము.